బడ్జెట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బడ్జెట్ మీద విమర్శలు వస్తున్నాయి, ప్రశంసలు వస్తా ఉన్నాయి. ఈ బడ్జెట్టు అంకెల గారడి, ఢిల్లీకి మూటల బడ్జెట్ తప్ప ఇందులో పెద్దగా ఏం లేదనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. మూటలు మోసిన వాళ్ళకి మాటలు అట్నే వస్తాయి కానీ ఇప్పుడు వాస్తవికంగా కొంచెం ఎకనామిక్స్ మీదనో లేకపోతే కామర్స్ మీదనో పట్టున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. మనం సిన్సియర్గా రెవెన్యూ రిసీట్స్ కూడా చెప్పినాం. 2,20,000 crores అబౌవ్ రిసీట్స్ వచ్చినాయి. మనకు డెఫిసిట్ దాదాపు 50,000 కోట్ల పైచిలకి 70,000 కోట్ల దాకా మనకు నష్టం వచ్చింది. నష్టం అంటే అంచనా తప్పింది. దానికి వెనుక కారణం ఏంటంటే మనం పన్నుల విధానంలో కూడా మార్పు, పన్నుల్లో సామాన్యులకు పన్నులు వేయడం కాకుండా సంక్షేమానికి ఎక్కువ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ లాంటివో, పవర్ లాంటివో, ఎల్పిజి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా రెవెన్యూ పెంచేవి. సో రెవెన్యూ పెంచేది కాకుండా ప్రజలకు పంచే ఒక కార్యాచరణ ఉంది. ఇప్పుడున్న బడ్జెట్ 3 lakhs crores దాటినప్పటికి కూడా రియలిస్టిక్ ఎస్టిమేట్స్ అంటే వాస్తవ అంచనాలను పెట్టాలనేది భట్టి గారి యొక్క ఆలోచన. నేను దీనికంటే ముందు ఒకసారి వారితో డిస్కస్ కూడా చేసినప్పుడు ఏ పద్ధతుల మీద ఎట్లుంటాయని వారు కొన్ని చెప్పిండ్రు. రెవెన్యూ రిసీట్స్ ఇష్యూస్లో మనకు గతం కంటే కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తాయని మనం ఆలోచించినప్పుడు కూడా మనకి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వీటికి సంబంధించిన అంశంలో కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెంచుకున్నాం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా ఒక న్యూ పాలసీ తేవాలనే ఉద్దేశంతో బ్రాడర్ పర్స్పెక్టివ్గా బడ్జెట్ను ఇంప్లిమెంట్ కాదు, దాన్ని డిస్క్లోజ్ చేయాలనేది ఉండే. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మీకు ఎస్సీలకు ఇంత కేటాయించడం అంటే దాంట్లో మ్యాక్సిమం 90% ఖర్చు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఇండ్లకు 12,000 కోట్లు పెట్టినామంటే మ్యాక్సిమం ఒక 1,20,000 ఇండ్లు, 1,10,000 ఇండ్లు కట్టేది. అంటే మనం అలొకేషన్స్ చేసిన బూమ్రంగ్ అయ్యేవి కాకుండా బడ్జెట్ షీట్ తర్వాత చూసినా కూడా మనం అలొకేషన్స్ను మనం ఖర్చు చేసినాం అనే విధంగా ఈసారి బడ్జెట్ను పెట్టింది. కాబట్టి బడ్జెట్ అంటే ఏదో ఢిల్లీకి మూటలు పంపాలని, మరి వాళ్ళెవరికి పంపిరో తెలియదు కానీ కొంచెం దాన్ని సీరియస్గా మీరు చూస్తే వెల్ఫేర్తో పాటు అంటే 56,000 కోట్ల రూపాయలే మన ఫ్రీ బీస్కి అంతా అయ్యేది. రూరల్ అర్బన్ రెండింటిని టార్గెట్ చేసి, ఇప్పుడు అర్బన్కి మనకు హైదరాబాద్ రెవెన్యూస్ దాదాపు 50,000 కోట్లు దాటుతుంది. కానీ హైదరాబాద్ మనం ఎక్స్పెన్సెస్ ఏం చేస్తున్నాం అనేది హైదరాబాద్ ట్యాక్స్ పేయర్స్ కూడా అడుగుతున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధికి దాదాపు 10,000 కోట్లు పెట్టినాం. సో ఈ ట్రాఫిక్ జంక్షన్స్ తర్వాత ఇతరత్ర మూసి వచ్చిన తర్వాత అది ఇంకా చాలా పెద్ద ఎత్తున పోతుంది. కానీ రూరల్కి సంబంధించిన అంశాల్లో కూడా పంచాయతీరాజ్ అలొకేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 30,000 కోట్ల పైచిలకు ఈరోజు పంచాయతీరాజ్ కొన్ని మున్సిపల్కి సంబంధించి కానీ అంటే రూరల్ మున్సిపాలిటీస్కు ఇట్లా బడ్జెట్ స్వరూపాన్ని చూస్తే గ్రామం పట్టణం ఈక్వేట్ చేసుకుంటూనే సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలా చూస్తూనే ఇప్పుడు మనం విద్యా వైద్యానికి సంబంధించి అలొకేషన్స్లో కొంతమంది 7.5, 6.5 ఏదో చెప్తున్నారు, నేను చూస్తున్నా కదా. ఇవి ఈసారికి కట్టేవే పెడుతున్నాం దాంట్లో. ఒక 6,000 కోట్లు పెడితే ఎన్ని స్కూల్స్ అయితే మీరు ఒకసారి చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మొత్తం బడ్జెట్ స్కూల్స్కి పెట్టాం కాబట్టి. లేదు, వైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వాటిని ఎంపవర్ చేసుకుంటుంది. రేపు ఇంకా హాస్పిటల్స్ ఎన్ని అవసరం ఉంటాయి అనేది ఈ బడ్జెట్ మనకు ఒక అంచనా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు ఆర్థిక దుబారా, అప్పులకు వడ్డీ, మూలధన వ్యయము, మూలధన వ్యయానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ ప్రజలకు చెప్పడం కంటే కూడా సంక్షేమ పథకాల అమల్లో నికార్సైన పారదర్శకత ఇవ్వడం, ఎట్ ద సేమ్ టైం మనం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటున్నా వాటి విషయంలో తగ్గేది లేదు. కానీ ఇప్పుడు ఇన్ని బడ్జెట్లో ఇన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 2,500 విషయంలో ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించలేదు? సో దాంతోపాటు స్కూటీల విషయంలో ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ బడ్జెటేతర నిధుల నుంచి కూడా మనం ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఒకటి ఏంటంటే మనకు కుల జనగణనతో పాటు ఆ కుటుంబం యొక్క ఆర్థిక ప్రపోజల్ కూడా డాక్యుమెంటేషన్తో వస్తుంది. ఇప్పుడు మనకు బీసీల కులాల లెక్కెట్లను, ఎస్సీ కులాల లెక్కెట్లను, ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ నమూనా కూడా మనకు దీంట్లో వస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఎలిజిబుల్ లబ్ధిదారులు మహిళలు 2,500 రూపాయలకి అనేది వస్తుంది. 20 లక్షల కుటుంబాల, 30 లక్షల కుటుంబాల ఎంతమంది అంటే
20 లక్షల మంది, 20 లక్షల కుటుంబాలంటే 20 లక్షల మంది మహిళలు అన్నట్టు. మైల్ నాట్ ఓకే. సో వాటిని మనం బేస్ చేసుకొని ఇస్తాం. తర్వాత ఈ ఎకడమిక్ ఇయర్ నుంచి ఐడెంటిఫై చేసి ఇంటర్మీడియట్ నుంచి సైకిల్ తొక్కి స్కూటర్ నడిపే వ్యవస్థ కూడా ఉండాలి కదా. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి దాన్ని అవి మొత్తం కలిపితే కూడా అవి ఒక 5 నుంచి 6 వేల కోట్లు దాటే శ్రమేం కాదు. ఏదో తులం బంగారానికి సంబంధించి కూడా చర్చ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇండ్లు కట్టించుకోవాలన్నా తులం బంగారం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరైతే? ఒక సగటు రూరల్ అవగాహన ఉన్న మీరు ఇల్లు అయితే కట్టించుకోవాలి. ఫస్ట్ ఇండ్ల మీద పెడదాం. తులం ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఒకసారికి ఇస్తామని సంవత్సరానికి తులం బంగారం ఇచ్చేది కాదు కదా. ఇల్లు కూడా ఒకసారి ఇచ్చేది. కానీ గత 9 సంవత్సరాల నుంచి మనం ఇండ్లు కట్టాలి. సరే ఇండ్లకు బంగారానికి పోటీ పెడతలేదు నేను, లేదు 2500కు తులం బంగారానికి పోటీ పెడతలేదు. గృహలక్ష్మి కింద ఉన్న ఈ 2-3 వాటి అంశాల్లో అవి ఇమ్మీడియట్ నెససరీ అయితే మనం చేయొచ్చు. ఇమ్మీడియట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనేది ఇమ్మీడియట్ అనుకున్నాం, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు ఎంత మొత్తం దాని 145 కోట్లకు సంబంధించి చర్చ వచ్చింది. విద్యుత్ వినియోగం ఇమ్మీడియట్గా మీకు ఆర్థికం మిగులుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు బిల్లు కడతారు అనుకో, ఫస్ట్ నెల నుంచే మీకు 200 యూనిట్లు ఇవ్వడం వల్ల 500 మిగిలిపోయి, ఎల్పిజికి కూడా ఇమీడియట్గా మీరు గ్యాస్కి 500 మిగిలినాయి కదా. మినిమం 12 నెలల్లో ఒక 5-4 గ్యాస్ బండలు వాడినా కూడా ఒక 2500-3000 రూపాయలు కుటుంబానికి మిగిలింది. తులం బంగారం ఇప్పుడు అమ్మ పెట్టుకుంటుంది అని అంటే దానివల్ల ప్రయోజనం దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి అది ఇద్దాం. ఎట్ ద సేమ్ టైం స్కూటీస్ కూడా ఎవరైతే వాళ్ళు ఉంటారో ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించి వాటి ఎవరి ఆడబిడ్డ చిన్న మన చదువుకునే పిల్లలకే కదా మనం చేసేది. మొత్తంగా ఒక 2-3 లక్షల పైచిలకు స్కూటీస్ కావు. దాన్ని మనం ఎట్లా గవర్నమెంట్ కంపెనీస్తో మాట్లాడుకొని ఇన్స్టాల్మెంట్ ఓరియంటేషన్ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి కావు అనేది లేదు కానీ వాళ్ళకు ప్రతిసారి ఇప్పుడు అయినా ఎవడు మాట్లాడు 21,000 రూపాయలు రుణమాఫీ అయిందంటే ఏడైందే ఏది ఊరికి రా అంటాడు హరీష్. మరి పోదాం పారంటే ఏడికి రాబోతుంది. కొడంగల్ పోయినా లేకపోతే మదిరా పోయినా ఏడైనా రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందంటే ముక్కు నేలకు రాస్తా అంటున్నాడు కదా. మరి మీరు ఎందుకు నిరూపించండి. మరి వద్దు, ముక్కు మంచిగానే ఉంది, మనం ఉంది ఉంచుకోమని. కానీ ఇప్పుడు అక్టోబర్ 2022లో వాళ్ళు 99,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు. 99,000 వరకు అందరికీ అయితే మనము 50,000 99,000 ఫస్ట్ జంక్షన్, సెకండ్ 1,50,000 ఇచ్చినాం, మూడోది 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. మరి 1,00,000 రూపాయల లోపు వాళ్ళకు 10,000 కోట్ల పైచిలకి ఎట్లా పోయినాయి? ఓకే, అక్టోబర్ 22 నువ్వు చేసింది. అవును, లాస్ట్ 2022 అక్టోబర్ చేసినావు. మేము ఇచ్చింది ఎప్పుడు రుణమాఫీ ఎప్పుడు చేసినాం? ఒక ఇయర్ కూడా గ్యాప్ లేదు కదా, దాదాపు 7-8 నెలలు ఉంది. మరి ఇమ్మీడియట్గా 1 లక్ష రూపీస్ మనం 10,000 కోట్లు ఎట్లా చేసినాం? వాళ్ళందరికీ చేయలేదు. కారణాలు టెక్నికల్ అంశాలు. ఇప్పుడు ఇవి కూడా మోర్ దాన్ 2 lakhs వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మోర్ దాన్ అంటే 2 లక్షల రూపాయలకి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే 5-10 వేలు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా బ్యాంకులో జమా చేస్తున్నారు. కానీ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్న వాళ్ళు 3 లక్షలు కట్టలేరు. 2 లక్షల రుణమాఫీ కొరకు 3 లక్షలు కట్టలేదు. వాళ్ళు బ్యాంక్ రుణమాఫీ ఎప్పుడైతే ఆ 3 లక్షలు కట్టినప్పుడు 2 లక్షలు బ్యాలెన్స్ అమౌంట్ అయిపోతుంది. 1,99,000 రూపీస్ వరకు అయ్యేది వేరు, 2 lakhs వరకు అయ్యేది వేరు. దీంట్లో కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. ఏవైనా అలొకేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి రైతు రుణమాఫీ అనేది ఒక టెన్యూర్కు సంబంధించిందే కాదు. ఒక టెన్యూర్ కదా, ఒక ఇయర్కి సంబంధించింది కాదు, ఒక టెన్యూర్కి సంబంధించింది. మీరు అయ్యేంత వరకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు చేసుకోండి. బ్యాంకులో కొంతమంది నగదు లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇంకో రకంగా ఒకే భూమి ఇద్దరికి ఉన్న చెప్తున్నారు. లేకపోతే ఒక కుటుంబం విడిపోయిన తర్వాత ఎవరికి ఏ పట్టాకి ఇవ్వాలనో తెలియని కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. అవి కూడా తక్కువేం లేవుగా, 10,000 కోట్ల పైసలకు ఉన్నాయి కాబట్టి చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. నేను హరీష్ రావుకి చెప్తున్నా, మీ మామగారు లాగా పంజాబ్ రైతులకు ఇవ్వలే పైసలు, లేకపోతే కర్ణాటక రైతులకు పంచుదామని, లేదంటే ఇంకో రాష్ట్రానికి ఇద్దామని, తెలంగాణ రైతులకు నిక్కచ్చిగా ఇంత పేదరికంలో కూడా మీరు అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణ నుంచి కూడా తిప్పలు పడి అప్పులు తీరిస్తే కూడా మీకు ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉంటే మనం ఏం చేసేది లేదు. సో ఇప్పుడు ఫార్మర్ కమ్యూనిటీకే రొక్కం 42-43 వేల కోట్లు వచ్చినాయి, ఇండైరెక్ట్గా 10-15 వేల కోట్లు వచ్చినాయి.
ఇండైరెక్ట్ అంటే సబ్సిడీలు, బీమాలు ఇట్లాంటి వాళ్ళు రైతుకు నేరుగా పోయేవి కావు. అవును. రుణమాఫీ, భరోసా, వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కానీ ఇతరత్ర వాటికి ఫార్మర్ కమ్యూనిటీకే మనం ఈ ఒక్క ఇయర్లోనే దాదాపు 40,000 కోట్ల పై చిలుకు రమారమి మొత్తం కలిపితే 60,000 కోట్లకు చేసినాం అనేది అంచనా ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, చేయాల్సింది లేదు కదా, ఒక ఆయన అన్నాడు మీరు చివర్లో చేసుకోవచ్చు కదా, వాళ్ళు కూడా 2014 వస్తే 22లో చేసినాం, మీరు కూడా 2029 అంటే 2027 చేసుకోవచ్చు కదా, 2 సంవత్సరాలు ఆగొచ్చు కదా అంటే ఇక మాట ఇచ్చింది కాబట్టి తప్పదు అని చెప్పి ఇంకా చాలా మంది 20,000 కోట్లు ఆపుకొని 10,000 కోట్లు రైతు భరోసా ఇచ్చి ఇది నిమ్మలంగా చేస్తే ఏమైంది, రైతు భరోసా ఇస్తే మీకు మంచి పేరు వచ్చు కదా. ఇట్లా రైతు భరోసాకు కూడా మనం ఎందుకు డిలే చేసినాం, అన్ని భూములకు ఇవ్వలే, సాగు భూమికి అంతటికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో 18,000 కోట్లు ఏం పెట్టినట్టున్నారు, మార్చి 30కి డెడ్ లైన్ చెప్పారు. ఈ 18,000 కోట్లతోటైనా పూర్తి స్థాయి రైతు భరోసా ఇవ్వగలుగుతారు. మొదటి దఫాది ఇమ్మీడియట్గా అవుతుంది, 2 దఫాలకు సంబంధించి అంటే 9,000 కోట్లు 9,000 కోట్లు 2 దఫాలు. సో ఈసారి ఇంకా చాలా ఫాస్ట్గా. తర్వాత ఇప్పుడు వేసిన పంటను గుర్తించడం అనేది ఇంక ఇప్పుడు ఈజీ టెక్నిక్. ఇంతకుముందు ఆ మొడాలిటీస్ తయారు చేసుకోవడానికి సమయం పట్టింది, కానీ ఇమీడియట్గా మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసినాం కాబట్టి ఈజీగా చేసుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.